నమస్తే, నేను సిరి. చాలా వరకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని చెప్పేసి చాలా వరకు ఒక డౌట్ ఉంటుంది. అండ్ దట్టు ఇప్పుడైతే మన హైదరాబాద్ అనేది ఒకప్పుడు ఉన్నలాగా కాకుండా చాలా వరకు విస్తరణ అయితే చెందింది. హైదరాబాద్ ఇప్పుడు ఏమంటారంటే శివారు నగరాల వరకే, అంటే గ్రామాల వరకు వెళ్ళిపోయి అది కూడా ఇప్పుడు హైదరాబాద్లో కలవడం జరిగిపోయింది. అయితే ఇప్పుడు మరి ఎక్కడ కొంటే మంచిది అంటే, గతంలో చూసినట్టయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీశైలం లాంటి హైవేలో ఫార్మాసిటీ వస్తుందని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ ఫార్మా కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇలా అనేక అంటే ఒక కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో వచ్చేసింది. మరి ఎక్కడ తీసుకుంటే మంచిది, హైదరాబాద్ శివార్లలో అంటే ఇప్పుడు అది కూడా హైదరాబాద్ అయిపోయింది కాబట్టి మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ప్లాట్స్ ఎక్కడ తీసుకుంటే మంచిది, ఇల్లు కొనుగోలు ఎక్కడ చేస్తే మంచిది అనేది చాలామందికి అయితే ఒక డౌట్ అయితే వస్తుంది. సో అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ మన ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు ఎట్లా అంటే హైదరాబాద్లో అయితే తీసుకోవడం అంటే కోట్లలో వెచ్చించాలి ఇక్కడ తీసుకోవాలంటే. అయితే హైదరాబాద్ అనేది విస్తరణ చెందింది కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు గ్రామాలు కూడా ఇప్పుడు హైదరాబాద్లోకి వచ్చేసాయి. అయితే ఇది ఇప్పుడు ఏదైతే శ్రీశైలం హైవే ఉందో గత ప్రభుత్వం అక్కడ ఫార్మా వస్తుంది, ఫార్మా సిటీగా చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనేమో ఇక్కడ ఫార్మా సిటీ కాదు అని చెప్పడం జరిగింది. ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఇప్పుడు ప్రజలు ఉన్నారు. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది? అంటే రియల్ ఎస్టేట్లో గవర్నమెంట్ మారడంలో పరిణామాలు మారుతాయి. ఐడియా అనేది అపోజ్ చేయడమే. అపోజిషన్ అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు వీళ్ళు అపోజిషన్ ఉండే కాంగ్రెస్, టీఆర్ఎస్ రూలింగ్లో ఉండే. ఇప్పుడు టీఆర్ఎస్ అపోజిషన్ వచ్చింది. సో ఎవరైతే బీఆర్ఎస్లో డెసిషన్ తీసుకున్న టీఆర్ఎస్లో వాళ్ళని కొన్ని మార్చడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు నేను చూసే తెలంగాణ తల్లి రైట్ ఆల్రెడీ ఉంది, ఖర్చు పెట్టారు, మళ్ళీ మార్చారు. కొంతమంది ఏమంటే అది కాంగ్రెస్లో ఉంది, కాంగ్రెస్ తెల్లా ఉంది కామెంట్ చేస్తున్నారు. అది బాగుంది, ఇది బాగుంది అంటే మార్చడం కరెక్టా కాదంటే రెండు విధాలు మిశ్రమ స్పందన వస్తుంది. కొంతమంది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది తప్పు అంటున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ అనేది 19,330 ఎకరాల్లో డిజైన్ చేశారు. అయితే వాళ్ళు గవర్నమెంట్ పడిపోయే టైంకి ఫార్మా సిటీ 6-7 సంవత్సరాల నుండి నడుస్తుంది, గత 6-7 సంవత్సరాలుగా. అయితే ఈ సెకండ్ టర్మ్లో బాగా ఫోకస్ పెట్టి కొన్ని ఇండస్ట్రీలకి అలాట్మెంట్ చేయడం అవన్నీ చేశారు. కొన్ని మైనర్ వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు అమెజాన్ అక్కడ పెద్ద ఆఫీసు ఉంది. సో అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చాక వాట్ ఎవర్ రీజన్ అక్కడి నుండి ఫోకస్ షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఎందుకు షిఫ్ట్ చేశారంటే ఇది ఎయిర్పోర్ట్కి చాలా చేరువుగా ఉంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఎప్పుడు కూడా బడాబాబులందరూ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంచుకోవాలని చూసుకుంటారు, ఒక స్పేర్ హౌస్ కానీ సెకండ్ హౌస్ కానీ. ఎందుకంటే తరచుగా వాళ్ళు ప్రయాణిస్తుంటారు. ప్రయాణించినప్పుడు ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ ఉన్నట్టు 1 గంట పడుతుంది వెళ్ళడానికి, ఆ పక్కన ఉంటే 5-10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ప్లస్ పొల్యూషన్ సిటీలో ఎక్కువ ఉంటుంది, అక్కడ తక్కువ ఉంటుంది. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. ఆల్రెడీ ఢిల్లీలో పొల్యూషన్ ఫుల్గా అయిపోయింది, నెక్స్ట్ మందే రేస్లో ఉంది. హైదరాబాద్ కూడా ఇవన్నీ పెడితే హైదరాబాద్ కూడా పొల్యూషన్ దాటిపోవచ్చు అన్నట్టు. ఈ ఏవైతే కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంటే ముందు ఫస్ట్ టైం ఫార్మా మొత్తం షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు. తర్వాత కొద్ది వ్యతిరేకత వస్తుంది పబ్లిక్లో, అపోజిషన్ కానీ పబ్లిక్ చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అక్కడ. ఇప్పటికే నాకు తెలిసి శ్రీశైలం హైవేలో మెయిన్ రోడ్లో 60-70 వేలు నడుస్తుంది గజం. తుక్కు కూడా తర్వాత మీకు వచ్చేది కందుకూరు ఇవన్నీ వస్తాయి, కడతాళ్ళు, అమ్మంగల్ అదే దారిలో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫార్మా రద్దు చేస్తున్నాం అన్నారు, తర్వాత షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు, దాని తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు, దాని తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నారు. ఇప్పుడు ఫైనల్గా 4th సస్టైనబుల్ సిటీ అంటున్నారు. అది 20 ఎకరాలు చేసి 4th సస్టైనబుల్ సిటీగా మారుస్తాము. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా హైదరాబాద్కి పేరు వస్తుంది. దానికి కొన్ని వేల కోట్లు, 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. అది డిక్లేర్ చేశారు. మళ్ళీ ఈ గత 1 ఇయర్గా అంటే ఒక ఫస్ట్ రేవంత్ రెడ్డి అయిన 5-6 మంత్స్లో పెద్దగా ఊహలు ఆశలు లేవు. గత 2-3 నెలల ముందు 4th సస్టైనబుల్ సిటీ డిక్లేర్ చేస్తున్నాం. లేటెస్ట్ హంగులతో, లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్ వస్తుంది. IGBC బిల్డింగ్స్ వస్తాయి, IT కారిడార్ వస్తుంది, SEZ వస్తుంది, ఇండస్ట్రీ కారిడార్ వస్తుంది, అట్లానే స్పోర్ట్స్ సిటీ వస్తుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, గోల్ఫ్ కోర్స్ వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుందో జనరల్గా మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఆల్వేస్ చెప్పేది ముంబై హైవే, బెంగళూరు హైవే టాప్లో ఉన్నాయి, తర్వాత షాబాద్, వికారాబాద్ హైవే. ఇప్పుడు ఈ 4th సస్టైనబుల్ సిటీ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఆర్ ట్రయింగ్ టు మూవ్ టు ది శ్రీశైలం హైవే, ఏదైతే మన 4th సస్టైనబుల్ సిటీ. అన్నీ ఉన్నాయి, మెడికల్ కాలేజ్, అంటే ఏమి షిఫ్ట్ చేస్తున్నారంటే
ఏవైతే పొల్యూషన్ క్రియేట్ అవుతాయో ఫార్మా ఇండస్ట్రీ వాటిని మాత్రం సిటీకి 100 కిలోమీటర్ దూరంలో ఎక్కడ వేరే డిఫరెంట్ 2,000 3,000 ఒకే దగ్గర 30 ఎకరాలు 20,000 ఎకరాలు కాకుండా 2-3 ఎకరాలు అక్కడ జైరాబాద్ కానీ వికారాబాద్ కానీ జడ్చర్ల కానీ ఇవన్నీ కొద్ది దూరంగా ఉంటాయి సిటీకి అని చేద్దాం అనుకున్నారు. అందుకని ఇన్వెస్టర్లు ఎవరైనా కొనుక్కోవాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇమీడియట్ గ్రోత్ రాదు కానీ బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గ్రోత్ అనేది వస్తుంది. ఇట్స్ సంథింగ్ లైక్ కుకట్పల్లి, గచ్చిబౌలి, దిల్సుఖ్ నగర్, ఏఎస్రావు నగర్ ఇవన్నీ ఒకప్పుడు ఏం లేవు కదా. మనం చిన్నప్పుడు అవన్నీ లేవు. 25 సంవత్సరాల ముందు వెళ్తే జీరో. ఒక సికింద్రాబాద్, సెకండ్ హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్, 4వ ఇది ఇప్పుడు 4 సస్టైనబుల్ సిటీ. నాకు కరెక్ట్ పేరు పెట్టలేదు. ఉద్దేశం ఏంటంటే 100% పొల్యూషన్ ఫ్రీ, నెట్ జీరో సిటీ, ఏఐ సిటీ, 4th సస్టైనబుల్ సిటీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రీ అంటే ఏదో పేరు తర్వాత శాంక్షన్ చేస్తారు. ఇవన్నీ నిజంగా అన్ని సౌత్ కొరియాలో అనేదో ఒక ప్రాజెక్ట్ చూశారు మన సీఎం. చూసిన తర్వాత అలాంటి ప్రాజెక్ట్ మనం కూడా ఇక్కడ కట్టాలి అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే ఇది న్యూ జెర్సీ ఆర్ న్యూయార్క్ కంట బాగా ఉంటుంది ఈ సిటీ. న్యూ జెర్సీ, న్యూయార్క్ అనేది బాగా డెవలప్ అయిన సిటీ. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే మనం ప్రజెంట్ చూస్తున్నామో గత 60-70 సంవత్సరాలుగా డెవలప్ అవుతూ అంచెలంచెలుగా పెరిగింది. ఇప్పటికీ కరెక్ట్ డ్రైనేజీలు లేవు. మనం బంజారాస్ కాస్ట్లీ 3-4 లక్షల గజం కొనుక్కున్నారు. ఇబ్బందులు ఉన్నాయి. సో కార్లు మురుగుతున్నాయి, మనుషులు కాళ్ళు మురిగిపోతుంది. భారీ వర్షాలు పడితే బండ్లు వెహికల్స్ కొట్టుకొని పోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. అది సో దాన్ని అవాయిడ్ చేయడానికి అంటే అది ఎందుకైందంటే ఇది ఎవరు తప్పనలేదు, ప్రతి గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ పోయింది. కాకపోతే ఏమైంది, అంచెలంచె అతికి చేసే ముక్కలుగా డెవలప్ చేశారు. అందుకని జాయింట్లు లీక్ అవుతున్నాయి. ఇప్పుడు చేయబోయే 6,000-7,000 మెగా సిటీలో ప్లస్ మిగతా అన్ని కలిపి దాదాపు 20,000 ఎకరాలు, 12,000-13,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. మిగతా ల్యాండ్ పూలింగ్ చేయమన్నారు. సో 20,000 వచ్చిన సిటీ అద్భుతంగా ఉంటుంది నిజంగా. అన్నట్టు వస్తే కనుక అన్ని కోరికలతో, అన్ని అంబిషన్స్తో, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్ అనే పెద్ద ఏరియా, గ్రీనరీ ఉంటుంది, ఏ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్, SCJETs, ఐటీ, సాఫ్ట్వేర్, ఏఐసిటీ, స్కిల్ యూనివర్సిటీ, వర్సిటీ అంటే ఇవన్నీ వస్తాయంటే డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ సైన్. అయితే మనకి ప్రస్తుతానికి డబ్బులు లేవు ఇవన్నీ చేయడానికి. ఫస్ట్ కండిషన్ అంటే ఏది చేయాలి, ఆంధ్రాలోనే అదే ప్రాబ్లం, ఇక్కడ కూడా అదే ప్రాబ్లం, డబ్బులు లేవు. డబ్బులు కావాలంటే ఫండ్స్ రావాలంటే ఇండస్ట్రీ వస్తాయి, ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ పర్చేస్ కెపాసిటీ పెడతాయి. ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్ట్ అవుతుంది. బట్ ఇంకా స్పీడ్గా కావాలి. ఎందుకంటే మెట్రో అన్ని సైడ్లు డిక్లేర్ చేశారు, 4 సైడ్లు, పటాన్చెరు, నాగోలు, హయత్ నగర్, ఇక్కడ ఓల్డ్ సిటీ, చంద్రాయనగుట్ట, ఇవన్నీ చేయాలంటే కొన్ని వేల కోట్లు కావాలి. అంత ఫండింగ్ లేదు మన దగ్గర. సో ఫండింగ్ వర్కౌట్ చేసుకోవాలి. ఫండ్స్ రావాలి, క్యాబినెట్ ఆమోదించాలి, శాంక్షన్ చేయాలి, టెండర్ కాల్ఫర్ చేయాలి, టెండర్ కాల్ఫర్ చేశాక టెండర్ ఫైనలైజ్ చేయాలి, L1, L2, 3 టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ ఉంటుంది. దాని తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వాలి, దాని తర్వాత స్టార్ట్ చేయాలి, క్వాలిటీ మానిటర్ చేయాలి, కంప్లీట్ అవ్వాలి. ఇది ఒక పెద్ద ప్రొసీజర్. సో ఇది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోవాలి, కొద్దిగా ఆగినా పెరుగుతాయి. ఇప్పుడు ఇమీడియట్గా పెరుగుతాయని నేను చెప్పను. ముంబై హైవే, బెంగళూరు హైవే అనేది కొద్దిగా ఇమీడియట్ గ్రో 4-5 years డబుల్ అయిపోద్ది. ఇక్కడ ఇంకొద్ది టైం పడుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.